జీవము మరణము నాలుక వశంలో ఉన్నాయంట. అర్థమవుతుందా? అంటే ఎంత పవర్ఫుల్ చూడండి. మీరు మాట్లాడేటువంటి మాట మీరు జీవంలోకి వెళ్ళాలా మరణంలోకి వెళ్ళాలో అది తేల్చి చెప్తున్నది మాట. అంటే మనం మాట్లాడేటువంటి మాటలను బట్టి మనం నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్తామనేది కూడా ఏది నిర్ణయిస్తుందట? నాలుక నిర్ణయిస్తుందట. మనం ఇప్పటిదాకా ఏమనుకుంటామంటే వాటిని చాలా సునాయాసంగా మాటే కదా, నేను తప్పు చేయటం లేదు కదా అని క్రియ రూపంలో చూస్తాం. మన శరీరంతో పాపం చేయట్లేదు కదా, మనం నోటి ద్వారా చెప్పేటువంటి మాట అది వట్టిదే కదా అనుకుంటాం. కానీ బైబిల్ అలా సెలవు ఇవ్వట్లేదు. మీరు జీవాన్ని పొందుకోవాలా మరణంలోకి వెళ్ళాలా అనేది దేని మీద ఆధారపడి ఉందట? మీ నాలుక మీద. అంటే ఇట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అన్నట్లుగానే నాలుక మీద ఆధారపడడం అంటే నాలుక ద్వారా మాట్లాడేటువంటి మాట పైన ఆధారపడి ఉంటుంది.